ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను చెప్తాను రా. ఎవరో ఒక అమ్మాయి బాలాగారిని ప్రేమ విషయంలో మోసం చేసింది. మా అన్నయ్యకి డైరీ రాసే అలవాటు ఉంది. ఎందుకంటే అప్పట్లో అన్నయ్య డైరీని అక్కడే పెట్టడం నేను చూశాను. అయితే ఆఫీస్కి వెళ్ళి వెతికితే డైరీ దొరుకుతుందన్నమాట. వదులు. ఈ డైరీ టైంకి వెళ్ళి తీసుకున్నాను, లేదంటే ప్లాన్ అంతా నాశనం అయిపోయేది. అమ్మో, ఆ త్రిపురకి అనుమానం వచ్చిందంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ త్రిపుర నిన్నేం చూడలేదు కదా? చూడలేదు. ఉండండి, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చూడండి, రేపు పెళ్లి జరిగే వరకు అందరూ అలర్ట్గా ఉండాలి. వామ్మో, ఆ త్రిపుర సామాన్యమైంది కాదు. ఖచ్చితంగా డైరీ గురించి, ఆ డైరీని తన దగ్గర నుంచి లాక్కున్న వారి గురించి ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉంటుంది. వదులు. హలో త్రిపుర గారు, ఆఫీస్కి వెళ్ళారా? అక్క, ఆ డైరీ తీసుకున్నావా? అసలు ఇప్పుడు ఎక్కడున్నావు? ఆ డైరీ చదివావా? ఆ అమ్మాయి గురించి నీకేమైనా తెలిసిందా? త్రిపుర గారు, ఏం మాట్లాడరేంటి? అనంత్ గారు, శత్రువులు మీ చుట్టూనే ఉన్నారు. మీకు తెలియకుండా మిమ్మల్ని అనుక్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఏమంటున్నారు త్రిపుర గారు? అక్క, అసలు నువ్వు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఆఫీస్లో బాలాగారు రాసిన డైరీలున్నాయని అనంత్ గారు చెప్పే వరకు ఎవ్వరికీ వాటి గురించి తెలీదు. అయినా నేను ఆ డైరీ కోసమే వెళ్తున్నానని మీకు మాత్రమే తెలుసు. అవును. మరి నేను ఆఫీస్కి వెళ్ళి డైరీ తీసుకోగానే ఎవరో ఒక లేడీ వచ్చి ఆ డైరీని నా చేతుల్లోంచి లాక్కుని తీసుకెళ్ళిపోయింది. ఆ లేడీ ఎవరు? ఆమెకు నేను ఆఫీస్కి వెళ్తున్నట్టు ఎలా తెలుసు? ఆ డైరీలో ఏ ఇన్ఫర్మేషన్ ఉందని ఆ డైరీ లాక్కెళ్ళింది? అసలు మనం మాట్లాడుకున్న విషయం ఆమెకెలా తెలిసింది? త్రిపుర గారు, చాలా షాకింగ్గా ఉందండి. ఆ డైరీని ఎవరో లాక్కెళ్ళడం ఏంటి? అక్క, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. మీరు ఆఫీస్కి వెళ్తున్న విషయం మేమెవ్వరికీ చెప్పలేదు. నేను నేరుగా ఆఫీస్కే వెళ్ళాను. అంటే మా ఇంట్లోనే ఎవరైనా శత్రువులున్నారా? శత్రువులే కాదు, ఆ శత్రువులకి బాలాగారి గతంలో ఉన్న అమ్మాయికి ఏదో లింక్ ఉంది. అవును త్రిపుర గారు, రేపు అన్నయ్యకి పెళ్ళి అవ్వగానే ఈ విషయం మరింత లోతుగా తెలుసుకోవాలి. అవునండి, మన ఇంట్లో మనకి శత్రువులు ఎవరున్నారో కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆ భగవంతుడు బాలాగారి విషయంలో ఏదో ఒక దారి చూపిస్తాడు. సరే అక్క, బాగా లేట్ అయింది, నువ్వు పడుకో.
స్వామి, బాలాగారి గతంలో ఆయన ప్రేమించిన అమ్మాయి ఎవరో ఉంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. నిన్న రాత్రి త్రుటిలో మిస్ అయ్యాను. ఆ అమ్మాయే తనెవరో తెలియకుండా ఉండడానికి ఆఫీస్ దగ్గరికి వచ్చి నా దగ్గర డైరీ లాక్కుని వెళ్ళింది. ఆ లాక్కుని వెళ్ళిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఖచ్చితంగా మా అందరికీ తెలిసిన అమ్మాయేనా? ఈ చిక్కుముడేంటో తెలుసుకోవాలి. ఆ అమ్మాయిని నేను వదిలిపెట్టను. తనెవరో తెలుసుకుంటాను. నన్ను ఆశీర్వదించు స్వామి. నిత్య, కాసేపట్లో నీ పెళ్లి జరిగిపోతుంది. ఈ రోజుతోటి బాల ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది. ఆ తరువాత అందరి లెక్కలు నేను తేలుస్తాను. మనం వేసిన ప్లాను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఏంటత్తయ్య, అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటున్నారు? ఏం లేదు గాయత్రి, ఈ పెళ్లి సజావుగా జరగాలని ఆంటీ అంటున్నారు అంతే. ఆహా, సరే. పంతులు గారు పిలుస్తున్నారు, నువ్వు రెడీగానే ఉన్నావా? సరే గాయత్రి, ఈ బాసికం కట్టి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఆంటీ, మనల్ని ఎవరో పట్టుకోక్కర్లేదు, మీరే పట్టించేసేలా ఉన్నారు. ప్లీజ్ దయచేసి ఈ పెళ్ళయ్యే వరకు మీరు కామ్గా ఉండండి. ఎవరూ లేరని వాగేంలే. ఆ గాయత్రి మన మాటలు వినుంటే మనం అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. మీరు కొంచెం నోరు జారడం తగ్గించుకోండి. నాకు తెలుసులే. హ్మ్. పద. తమలపాకులు, వక్కలు, బియ్యం. అమ్మా, ఇవేనా పెళ్లి సామాన్లు? పంతులు గారు. అనంతు, ఫణి, ఇంట్లో ఉన్న పెళ్లి సామాన్లన్నీ తీసుకొచ్చారా? అన్ని తెచ్చేసాను బామ్మ. బాబు, మరి పూలదండలు ఎక్కడా? ఏరా, పూలదండలేవి? గుడి బయటే పూలదండలు ఆర్డర్ ఇచ్చాను, మర్చిపోయాను. మర్చిపోయారా? అందుకే 1కి 2 సార్లు గుర్తు చేస్తూ ఉంటాను. నేను నేను వెళ్ళి తీసుకొస్తాను బామ్మ. సరే వెళ్ళు.